ఆగో నా పెండ్లాలు లేవనట్టున్నారు కదా. పొద్దేమో బారడెక్కింది, ఇంట్లో ఎక్కడి పని అక్కడనే ఉంది. తినమంటనైతే పందులు లెక్క తింటారు, ఒర్రమంటే కుక్కలు లెక్క కోరుతారు. ఇక ఏం చేయాలి, పోయి నేనన్న లేపుతా. రితికా, ఓ రితికా, రితికా, ఓ రితికా, లేవా రాదే, ఇంకా ఎంతసేపు అంటావు? అబ్బా ఏంది నీ లొల్లి? నన్ను వండనిత్తవా పండనియవా? నేను ఒక్కదాన్ని ఉన్నా పెండ్లాన్ని, అది లేదా? దాన్ని లేపో. ఈ కర్రదాన్ని లేపే బదులు ఆ మొద్దు దాన్ని లేపింది నయ్యం. అవునే సుప్రియ, నువ్వన్నా లేవరాదే, ఇంకెంతసేపు అంటావు? ఏంది? పొద్దు బారడెక్కింది, ఒక్కొక్క ఆడది ఇంట్లో పని చేసుకుని పొలం కడుకోతురు. లేవు చెప్పనా? అబ్బబ్బబ్బా, ఇంత పొద్దుగా లేచి నేను ఏం చేయాలి చెప్పు? దాన్ని లేపో. అబ్బా ఆడదానా, చిన్న పిల్లని చెప్పినట్టు ఇంటిదంటే నువ్వు కూడా కుక్క లెక్క మరుగుతున్నావు కదనే. ఆగు మీ సంగతి చెప్తా. పోతే పోగనగా ఫ్యాన్ వేసిపో. మా అబ్బాయి ఎలాగం చేసుకోమంటే పెద్దదాన్ని చేసుకున్నా, దానికి పిల్లలు ఉడతలేరని చిన్నదాన్ని చేసుకున్నా. పిల్లలు ఉట్టుడేమో కానీ నన్ను పొల్లు చూపబట్టే. నా బతుకు పాడగాను, ఏం బతుకుతున్నానో ఏమో. నా బతుకు పాడగాను, ఇద్దరు పిల్లలని చేసుకున్నా ఏనాడు సుఖం లేపాయి. పొద్దుగా లేచి ఉడిసే కాలం వచ్చి ఏం బతుకు పాడైంది ఇది. అందుకే అన్నారు పెద్దలు, ఇద్దరు పెళ్ళాలు వద్దు ఒకటే పెళ్ళం ముద్దని. ఓవర్ యాక్షన్ చేయకరా. చెప్పగా ఎంతో మంది చెప్పగా కూడా నేను చేసుకొని పాడైతే. చల్లుడు అయిపోయింది, గోల్దోమ పాడు కావాలి, ఇంకా బట్టలు వెండి పాడు కావాలి. మా అక్క కోసం కొత్త చీర తెచ్చిన. ఈ చీర మా అక్క చూస్తే మత్తు సంబరపడుతుంది. పొద్దుగాల లేచి ఏం పని చేయకుండా గుడికి పోయినా, మంచిగా కొబ్బరికాయ తెచ్చుకున్నా, చక్కెర వేసుకుని తినాలి. అగు నా మొగడు నా కోసం ఏమో తెస్తాడు కదా, ఏంటిది అది? ఇటీ ఏంటని ఇచ్చేది? నా మొగడు నాకు తెచ్చిండు. ఓ నల్ల మొక్కం దానా, నీ ఒక్కనికే మొగడా? ఏ నా మొగడు కాదా? నాకు తెచ్చిండు ఆడు. ఇడిదే ఓ మనిషి, అసలు ఏంటిది అది? ఇది చీరనే. నా మొగడు మస్తు మంచోడు, నేనంటే పానం, అందుకే నా కోసం కొత్త చీర తెచ్చిండు. నీ కోసం కాదే, ఆడు నా కోసం తెచ్చిండు. నా మొగనికి నేనంటే మస్తు ఇష్టం. ఇడిదే ఓ మొద్దుగానా, అట్లా అంటానికి నీకు సిగ్గు అనిపిస్తలేదే? నా మొగడిని మలుపుకున్నదే కాక నా మొగడు తెచ్చిన చీర కూడా కావాలంటావా? ఓసే, నువ్వు చక్కగున్నాక వాడు నన్ను ఎందుకు వేసుకుని? నీకు పిల్లలు ఉండాలనే కదా నన్ను వేసుకున్నాడు. మలుపుకున్నది అంటాను, వేసుకున్నాక పుట్లు పుట్టబట్టే పిల్లలు. అట్లా అంటానికన్నా సిగ్గు లేదు కొంచెమన్నా? ఏయ్ మంచిగా మాట్లాడే, నా కనుక తిక్కలేసింది అనుకో మంచిదని కాదు, నీ సిగంకలన్నీ గొరిగిత్తమ్మా. ఈ పొట్టి మొకందానా, ఏందే నా సమితి, నన్నే గంత మాట అంటావా? ఇవాళ నా చేతులు అయిపోయిన పొట్టి మొక్కదానా, నన్ను అంటావా? ఏం చూస్తున్నారా? కొట్టుకొని సావని ఈ చీర మాత్రం మా అక్కకి ఇచ్చేస్తా. ఈ ఎండ పాడుగాను
బాగా కొట్టి పాడైతుంది కదా, సాయంత్రం పోయి ఇచ్చేద్దామంటేనేమో నా పెళ్ళాలతో నాకు కష్టం అయితే లేదు. ఏం చేయాలి, ఎండలైతే ఎండలాయ్. ఇప్పుడే మా అక్కకి ఇచ్చేస్తా సీరే. అక్క అక్క, ఓ లచ్చక్క, ఉన్నావా? ఏం చెప్తున్నావు? తమ్మా ఎప్పుడు వచ్చినారు? ఇప్పుడు వచ్చినవారా? ఇప్పుడే వచ్చింది అక్క. కాలు కడుకునేపా. ఎందుకు తీ అక్క, మరదాల మంచిగున్నారా? వాళ్ళకేంది అక్క, మంచిగానే పాడారు. ఓది రౌతోలు ఉన్నది, ఓది బండోలు ఉన్నది. ఊకనంటే వేసుకొని పాడైతే ఒక్కదానితో ఎగుతలేనంటే ఇంకో దాన్ని కూడా వేసుకుంటే నా బతుకు పాడగానే ఏం మంచిగా లేదు. ఒక్కొక్క ఆడిది పొద్దుగాలు లేస్తుంది, ఆకలి ఉడుతుంది, అలుకు చల్లుతుంది, బోల్డు దొమ్ముతుంది, పుట్టాడు పని చేసుకొస్తారు. వీళ్ళని చేసుకున్నప్పటి నుంచి నా బతుకు ఏం మంచిగా లేదు. నా తోడే వేపిస్తుంది. ఏం చెప్పుకోలే, ఇజ్జతికి ఎవరికి చెప్పుకుంటలేను కాదు. అయ్యో తమ్మా, అన్ని పనులు నువ్వే ఎత్తున్నావారా? మరదాలు ఏం పని చేస్తలేరా? చీ ఇజ్జతి పాడుగాను. నేను చెప్పుకోమంటే అక్క నా రాత పాడుగాను. ఇంకా మా నాన్నకి సపరేట్ ఊకుండా ఒక్కదాన్ని కాక ఇద్దరిని వేసుకుంటే నా బతుకేం మంచుకుంది చెప్పు. సరేరా, పొద్దుగాల బావని తోలుతా, ఎడ కూర్చో. సరే అంటే అమ్మాయి కవర్లు ఏం తెచ్చినవురా? సీరేనే అక్క, మొన్న రాకిట్ల పండుగకు వచ్చి రాకి కడుతుంది. ఏం పెట్టి పైసలు లేక నీకు ఏం పెట్టకపోతే మరి ఇయ్యాలనన్నది ఎత్తా అని కొత్త సీర కొనుక్కొని వచ్చింది అక్క. చూడు బాగుందిరా. నా కోసమేనా? మంచిగా ఉందా అక్క? మంచిగా తమ్మా. సరే, నా బాధలు గట్లున్నాయి. ఏం చెప్పుకోమంటావు? తెల్లారది పోద్దు కది. అప్పటికైతే బావను పంపి అక్క, నేను పోతున్నా. సరే వద్దమ్మా. మా అమ్మ నాన్న ఉంటే మా తమ్ముని పరిస్థితి ఇట్లా ఉండేది కాదు. కొట్టి పానవేలో తీసినవు గానే వీడు ఏడే కనబడతలేడు. అవునే అక్క, చీర కోసం సీన్గాల గురించి కొట్టుకుంటున్నాం కానీ వాడలేడు, చీర లేదు కదనే. నిజమే షెల్లా, మరి ఎటు పోయినట్టు మనం ఇంత కూడా పడతా అంటే పట్టించుకోకుండా నేను మొద్దు మొగంలో కట్టి ఎటు పోయి పాడేయండు. పోతు పోయాడు కానీ చీర పట్టుకపోయాడు కదనే. ఈ మొండి మొల్లారని దెంప చీర పట్టుకొని ఎటుపోయిండే. అవునే అక్క, నీకు ఇయకపోయి నాకు ఇయకపోయి ఎటో పట్టుకొని వీకిండి ఆడుగుట్లోడు. దొంగ మొక్కపోడు. ఇంటికైతే రాని షెల్లా అని సంగతి చెప్తాం. సరే పాయే, ఇంట్లో పోయి ఏం చేద్దాం? ఉడికి సత్తాను, నేనే ఉందాం. ఈ ఎండాకాలం కరెంట్ లేకపోయా మత్తు ఉడకపోతాను. నాకు సీనుగాడు దొంగ పాడుకో, కవర్ లేదే చేతులా. అయ్యా, ఇవాళకి ఇచ్చొచ్చిండే చీరే. అమ్మయ్యా, చీరనైతే మా అక్కకి ఇచ్చొచ్చిన. ఎట్లయితే అట్లా నా పిల్లలు కొట్టుకుంటారో సత్తురో ఏమన్నా కానీ నాకేంటి. అగోయే షెల్లా, అత్తాండే మన ముద్దుల మొగడు. అవునే, అడుగు ఎటు వేయండు. అవురా, మేమిడ కొట్టుకొని సత్తాండే చీర కోసం నువ్వు ఎడిపోయినవురా? అవురా సీరిగా, ఎవరికి ఇచ్చొచ్చినవరా నువ్వు చీర కొంచెమై? అవునే, మీకు ఏమనిపిస్తుంది? ఏమో కుక్కల లెక్క గెలవడబడుతుంది. అయినా మీరు ఎట్లా కొట్టుకొని సత్యం నాకేంది కానీ. అబ్బో దండాడోళ్ళే మీరు, మీ జోలికే రావద్దు. అవునే దొంగ సమతుల్లారా, ఆ సీరే మీకోసం ఎవరు తెచ్చిండే? నేను మా అక్క కోసం తీసుకొచ్చిన. పోషిముండ కొడుక, ఎంత పని చేసినవురా? ఎవడన్నా పెళ్ళాలకు తెస్తాడు కానీ నువ్వెందుకు అక్కకు తెచ్చిందంటానవేంద్రా? అక్క రెడీయా? రెడీనే షెల్లా. అయ్యో, మీరు చావగలనే నా కలకల మీకు తెలగా. మీరు ఎక్కలు ఊసిపోను, మీ చెట్టలు పుట్ట, మీ దినాలు గారు మిమ్మల్ని ఎత్తుకపోను, మీ వారాలు గారు కొట్టి సంపతి రేపు బొక్క ఇరిగినట్టుంది. మంచి మంచులకు వస్తుంది, మీకు అత్తలేమే. మిమ్మల్ని ఎత్తుకపోను, మీ ముఖం మొద్దులలో పెట్ట, మీ రక్తం అడుగు పట్ట, మీ బలం బండల పోను, మీ చెత్త చెదలు పట్టగానే. అయ్యో అయ్యో, పిల్లల కోసం మిమ్మల్ని చేసుకున్నా కానీ లేకుండా నేను చేసుకోపోదు. ఎంత పని చేస్తురే? పిల్లలని నమ్మితే ఇట్లా కొట్టి చంపబడుతుంది. అన్నం పెట్టినకే సున్నం పెడతారా మీరు? మీ బొంద పెట్ట, మీ ముఖం పాడుగాని మీకు బొర్రయ్య, నీ ముఖం బొర్రయ్య కదనే.
అయ్యా అయ్యో నా బొక్కలు ఇరిగినాయే అయ్యో ఓ ఓ పాడుగాను పొద్దుగాల పప్పు కూర చేస్తే తినబుద్దే కాలేదు. ఇవాళ ఎట్లా చేసైనా నా మొగన్ని మటన్ తీసుకురమ్మని చెప్పాలి. ఏమయ్యా ఏమయ్యా ఉన్నవా? అబ్బా చికెన్ తినక మస్తు రోజులైతుంది. ఈ పొట్టి చేయబట్టి ఊకేమంటేనే తింటాను. ఇవాళ ఎట్లయినా సరే చికెన్ తెమ్మని చెప్తా. ఏమయ్యా 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 ఇటు చూడు. ఏమైంది మీకు? ఒకటేసారి పిడిగబడ్డట్టు మీద పడుతుంది. ఏం పుట్టింది? అది కాదు ఏమయ్యా, నాకు మటన్ తినబుద్ధి అవుతుంది, తీసుకురావా? ఏంది మటనా? నీకు ఎంత తిన్నా బుద్ధారదేంది మళ్ళీ మటనే అంటావు? అబ్బా చికెన్ తీసుకురా అయ్యల్లా. అరే సప్పుడు ఏమో నిజంగానే మటన్ తెపో. ఏ చికెన్ తీసుకురా. ఓ నల్ల ముఖం దానా, నాకు తినబుద్ధి అయినప్పుడల్లా నీకు తినబుద్ధి అవుతుంది అంటానవేందే? నన్ను అంటున్నావేందే నీ షిప్పిరెంట్కి వెళ్దానా? ఏమంటానవే నువ్వు? మొద్దు ముఖం దానా, కర్రె ముఖం దానా? అరే చూడరా గన్ని మాట్లాడుతు నువ్వు ఏం మాట్లాడతలేవేంది? అవునే ఆడదానా ఎన్నడ మీరు కట్టన్ చేసింది? కట్టన్ చేసే సాత కాదు కానీ ఓ ఆడదానికి చికెన్ కావాలట, ఓ ఆడదానికి మటన్ కావాలట. ఏడికెళ్తేవన్నే మంచి మంచి వాళ్ళకి అత్తుంది సాగు, మీకు అత్తలేదేమే? నువ్వు చేయబట్టే తిడుతుండే నన్ను. నేను చేయబట్టే ఎందుకు ఆయన? నువ్వు చేయబట్టే నీకే అత్తలేదురా సావు. అసలు ఏమనుకుంటాను నువ్వు? ఏ మంచిగా అక్కడ పొట్ట తినబుద్ధి అయినప్పుడల్లా నీకెట్లా తినబుద్ధి అవుతుంది? నాకు తెలియదు నీకేమా చెప్పురా. నా దగ్గర పైసలు లేడు, ఏమో తెమ్మని అంటుర్రు. ఏమన్నాయి మగ తీయాల చికెన్ కావాలి. అరే పెళ్ళాలని జాదనోడు పెళ్లి చేసుకుంటూ రుడం రా. ఏంది రుడమా? అవునే, ఒక్కొక్క ఆడిది మొగని వేసుకొని అత్తగారింటి కాడ ఎన్ని పనులు చేసుకుంటారే. ఒక్కనాడు పొద్దుగాలు లేవపోతుంది, పని చేయకపోతుంది. మీరు ఎప్పుడే కట్టం చేసి నువ్వు ఒక్కని వేసుకుంటే వేసుకోవాలరా? సిగ్గు లేక ఇద్దరిని వేసుకున్నావు కదా, ఎట్లా చేస్తారు? దాన్ని చేపించుకోపో. ఏమైందిరా? నువ్వు తెత్తవా తేవా? నేను దాంతో మాటలు పడా, నువ్వు తెత్తవా తేవరా? నా దగ్గర పైసలు లేవు, నేను దేనికి అంతే. అరే తీసుకురా మాకు కావాలి. ఏంది నువ్వు సప్పుడేకుండా? ఊకే రంప. అగో బావత్తుండు. ఎందుకు రా ఊకే వెళ్ళి పెట్టుకుంటారు? మీ ఇంటికి వచ్చినామంట కదా, మీ అక్క చెప్తే వచ్చినట్టు. అసలు ఒళ్ళెందుకు తను తెలుసా అన్న? అసలే చెప్పిన మాట ఇంటలేడు, ఇంట్లోకి ఒక్క సామాన్ కూడా తెచ్చి పెడతలేడు. అరే అడుగడక పెళ్ళాలు అడిగిర్రు, మరి తెచ్చి పెట్టాను రోకు ఉండాలి కదా ఈయనకు. ఈడు పొలం కాడికి పోయి ఒక్క పని చేసింది లేదు కానీ మమ్మల్ని అయితే ఉసురు పోసుకుంటాండు. అరే తెలుసో తెలియకో 2 పెళ్ళిళ్ళు చేసుకున్నారు. కష్టమో సుఖమో కలిసి ఉండాలి. ఎందుకురా ఊరికే కొట్లాడతారు? ఊర్లో అంతా పరువు పోతుంది. మంచిగా కలిసి ఉండాలి కదా అందరూ. అరే ఇక్కడ నుంచి అయినా మంచిగా కలిసి ఉండండి రా. ఎందుకు నలుగురిలో ఇజ్జత్ కొట్టుకుంటారు? సరే అన్న. సరే బావా, నువ్వు పెద్దోని చెప్పినాక నాకు బుద్ధి వచ్చింది. ఇన్ని రోజులు పని చేయక గాలి తిరిగిన, ఇప్పుడు పని చేసుకుని మంచిగా అది బతుకుతాం. కాదయ్యా, నీ తప్పేం లేదు, తప్పంతా మాదేనయ్యా. ఇన్ని రోజులు నిన్ను అర్థం చేసుకోలేదు, అనరాని మాటలు అన్నాం. ఇక నుంచి నిన్ను మంచిగా చూసుకుంటామే. మమ్మల్ని క్షమించు. దేవుని వాళ్ళు వచ్చి మా కళ్ళు తెరిపించినవే అన్న. మా సంసారాన్ని నిలబెట్టినవి. ఇక నుంచి ఏ తప్పులు చెయ్యం మేము. మంచిగా కలిసి ఉంటాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ పొలం గట్టు క్రియేషన్ యూట్యూబ్ ఛానల్.